సో కేసీఆర్ ఎలా అయితే ఈటెల రాజేందర్ ఓడిపోవాలనుకున్నారు, ఈటెల రాజేందర్ మీద సేమ్ అదే తరహా కోపం అనేది రేవంత్ రెడ్డికి కూడా ఉంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి కాబట్టి కేవలం అది ప్రెస్టీజ్ ఇష్యూ, తన సిట్టింగ్ స్థానమే కాదు, ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు కాబట్టి అనేది కూడా అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా. తెలియదు నాకు. అంటే ఇప్పుడు ప్రజా బలం ఉన్న వాళ్ళని ఇట్లా అడ్డదారిలో తొక్కే ప్రయత్నం చేసిన, తిమ్మిని బమ్మి చేసి ఓడగొట్టే ప్రయత్నం చేసిన చరిత్రలో అది నిలిచేది కాదు. నేను ప్రజల్ని నమ్ముకున్నాను. నేను నా చరిత్ర మల్కాజిగిరి ప్రజల హృదయాల్లో ఇట్లా కనబడుతుంది, తెలిసిన పుస్తకంలా కనబడుతుంది. అందుకనే నాలాంటి వాడి మీద కక్ష కట్టి ఓడగొట్టాలని చెప్తే ప్రజలు కదా ఓటేయాల్సింది, నువ్వు కాదు కదా ఓటేసేది. నిజంగానే మీరే ఓటేసి కనుక గెలిపించే అధికారం ఉంటే కథం పెట్టి తిరగవచ్చు. కానీ ప్రజలు అక్కడ మల్కాజిగిరి ప్రజలు 37 లక్షల మంది 30 లక్షల మంది అలా ఓటేసి గెలిపారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది అనుకున్నప్పుడు అక్కడ బీజేపీకి కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కూడా లేదు. మరి మీరు ఎలా పోటీ చేస్తున్నా, మీకు సపోర్ట్ అనేది ఎలా వస్తుంది? ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది జాతీయ ఎన్నికలు, దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధి, ఆత్మగౌరవం ఇవన్నీ కలగలిసినటువంటి ఎన్నికలు ఇవి. ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్టులు లేవు, సాయిబాబా గుడి దగ్గర చిందిన రక్తం లేదు, లుంబిని పార్కులో కిలకిల రావాలతో ఆడుకుంటున్న అమాయక ప్రాణాలను తీసిన సందర్భాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలు లేవు, ఇవాళ బాంబుల మూతలు లేవు. ఇవాళ ఇట్లాంటి అనేకం ఇలా మోడీ గారి హయాంలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి చేసుకోవాలి. భారతదేశాన్ని 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఏర్పాటు చేసింది కాబట్టి ఎదిగింది. కాబట్టి రేపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే మోడీ గారే అధికారం రావాలని చెప్పి భావిస్తారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి ఈ కింది ఎన్నికలు కాదు, చిన్న ఎన్నికలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు కాదు, ముఖ్యమంత్రి ఎన్నికలు కాదు, ప్రధానమంత్రి ఎన్నికలు. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి. ఆయనకు సరితూగే నాయకులు లేడనేది ప్రజల భావన. ఇలా కాంగ్రెస్ ఉంది, 40 ఉన్నాయి, వస్తే 40 వస్తాయా, 45 వస్తాయా, లేదా 35 వస్తాయా అంతే తప్ప ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసే ఆస్కారం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తా, శక్తి ఇలా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మోడీ గారే ప్రధానమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కాంగ్రెస్కి 40 వస్తాయా అంతకంటే తక్కువ వస్తాయా అన్న మాట. కేటీఆర్ కూడా అదే మాట చెప్తున్నారు, కాంగ్రెస్కి 40కి మించి రావు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి మొట్టమొదటి పర్సన్ అవుతాడు అని. నేను అట్లా ప్రిడిక్షన్ చేసి చెప్పలేను. కానీ ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటుపోతారో, ప్రభుత్వాలు ఎప్పుడు ఏమైతాయో చెప్పటట్లేదు. ఏదైనా జరగచ్చా? నేనే ఇట్లా ప్రిడిక్ట్ చేసి చెప్తా. ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజల మద్దతుతో ఉండాలని కోరుకుంటాం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు పాలించాలని కోరుకుంటాం. బట్ ఈ ప్రభుత్వం పడిపోతుంది అనే మాట పదే పదే అందరికీ అటు బీజేపీ వైపు నుంచి ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఎందుకు వినిపించింది? అంటే వాళ్ళ లోపల వాళ్ళ అంతరంగా కొట్లాటలు పెట్టుకొని అని చేస్తే చెప్పలేదు. కానీ ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మంచిగా వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చిండ్రు పాలించమని, వాళ్ళు మంచిగా పాలించాలి, వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలి. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఏం జరగాలి మళ్ళీ తర్వాత సబ్జెక్టు. కానీ ప్రతి ఒక్కరూ ఉండాలని మాత్రం కోరుకుంటారు. ఇక వాళ్ళు పంచాయతీ పెట్టుకొని వాళ్ళు కాలు గుంజుకొని పోతే ఎవడేం చేస్తారు చెప్పండి? అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, అది మా వ్యవహారం కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ కంటే ఎక్కువ బీజేపీతో, ఆర్ఎస్ఎస్తో, ఏబీవీపీతో అనుబంధం అనేది ఎక్కువగా ఉంది. ఈటెల రాజేందర్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన పర్సన్, అందులో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. కానీ అసోసియేషన్ అనేది రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉంది అనేది కావచ్చు, మరి తెలియదు, ఉండొచ్చు. అందుకే బడే బాయ్ అని కూడా పిలిచారు అని మోదీని. అదే బడే బాయ్ అని పిలిచిండు, పెద్ద అన్న అని పిలిచిండు, మోడీ ఏంది గిడి అని కూడా మాట్లాడిండు ఆయన. ఈ మోడీ ఏంది గిడి ఏంది అన్న ముఖ్యమంత్రి చాలామంది పోయిండ్రు, కలగలమని కలిసిపోయిండ్రు వింటుండ్రా. మళ్ళీ అదే నోర్లు మోడీ చాలా గొప్పోడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈయన మోడీని పెద్ద అని అన్నాడు, మోడీ ఏంది గిడి ఏంది అని అన్నాడు. రేపు ఏమవుతుందో చూడాలి మళ్ళీ. అయితే ఇప్పుడు మీరు అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం మోదీ పదే పదే చెప్తూ వచ్చిండ్రు. మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలనుకుంటున్నప్పుడు ఒక అతిపెద్ద జాతీయ పార్టీ 2వసారి అయిపోయింది, 3వసారి అధికారం చేపట్టాలని చూస్తున్నప్పుడు రీజనల్ పార్టీస్ని బతకనివ్వలేకపోతోంది అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది, ఆరోపణ చేస్తున్నారు కదా. ఇక్కడ ఇష్యూ రెండండి. మోడీ గారు ఈ నినాదం ఇయలే. అబ్కీ బార్ 400 పార్ అనేది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు.
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం అంతకంటే కూడా కాదు. ఈ నినాదం ప్రజాగర్భ నుంచి పుట్టుకొచ్చింది. ప్రజలే స్వయంగా మోడీ గారు చేసిన 10 సంవత్సరాల సేవకి 400 సీట్లు ఇచ్చి గెలిపిస్తామనేటువంటి నినాదం ప్రజల నుంచి వచ్చింది. అందుకనే మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు ఇది. ప్రజలు ఇచ్చిన నినాదం కాబట్టి, ప్రజలే ఓట్లేసి గెలిపించే వాళ్ళు కాబట్టి అది సంపూర్ణంగా విజయం సాధించే ఆస్కారం ఉన్నది. మరి రీజనల్ పార్టీస్ని బతకనివ్వట్లేదు. ఎందుకు బతకలేరండి? రీజనల్ పార్టీలు ఒకటి గుర్తుపెట్టుకోండి, రీజనల్ పార్టీలు సొంత జాగీర్లలాగా ప్రజల్ని బానిసల్లాగా భావిస్తే తప్పకుండా పరివారిక రాజ్, మోడీ గారి భాష చెప్పండి, పరివారిక రాజ్, తండ్రి కొడుకు మనమడు లేదా బిడ్డ లేదా ఇట్లాంటి పరివారిక రాజ్ నహి చెలేగా అని చెప్పేది భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు మా దాంట్లో ఎంత స్ట్రిక్ట్గా అమలు చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే దాన్ని వారసత్వంగా వచ్చే రాజకీయాల్లాగా రాచరికంలాగా వ్యవహరిస్తారో కుదిరేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దోపిడీ. అంటే ఈ రాష్ట్రం నాకు అప్పచెప్పిండ్రు, నేను ఏమైనా చేసుకోవచ్చు, ఎంతైనా దోసుకోవచ్చు, దాచుకోవచ్చు అనే కాన్సెప్ట్ తప్పండి. అందుకని ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సర్కార్ ఉన్నది, ఆయన దేనికి వ్యతిరేకంగా వచ్చిందండి? కరప్షన్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎట్లా కరప్షన్లో కూరుకుపోయిందో మీకు తెలుసు. ఇలా అట్నే టీఆర్ఎస్ పార్టీ నాకు ఎవ్వరు లేరు, నేను తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తున్నా అని చెప్పిన కేసీఆర్ గారు, తెలంగాణ వస్తే కాపల కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్ గారు, దళితుల్ని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయితే అయిండు. కానీ మాలాంటి వాళ్ళని కూడా దూరం చేసుకొని మాలాంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కథం పట్టించి ప్రజల్ని కూడా కలవకుండా ప్రజల అంటే కనీసం గంజలికలకు తీసేసి మొత్తం ఎట్లా సంపాదించుకుంటూ చూసిన తర్వాత ఏముంటుందండి? డెఫినెట్గా ఎంబడి పడతారు, ప్రజలు ఎంబడి పడతారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి వాళ్ళు కూడా ఎంబడి పడతారు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే కవిత అరెస్ట్కి సంబంధించి ఈ రెండు కూడా రీజనల్ పార్టీస్. గతంలో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావచ్చు, అది కూడా రీజనల్ పార్టీ. ఇవి అయ్యేసరికి ఆ ఆరోపణ వస్తుంది మీ మీద ఉన్నటువంటి అపవాదు. మేము స్పష్టంగా ఉంది, రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ దేశాన్ని ఈ దేశంలో రాజకీయ పార్టీలుగా, రాష్ట్రాలను పాలించే పార్టీలుగా తాత జాగీర్లాగా దాచుకుంటా అంటే క్షమించే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్యంలో దానికి ఉండే వ్యవస్థలు దానికి ఉంటాయి, ఆ వ్యవస్థలు దర్యాప్తు చేస్తాయి. చట్టం అందరికీ సమానమే, వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి